2000 ఇయర్స్ బ్యాక్ యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకు వచ్చి యెరూషలేం నగరంలో అనేక శ్రమలను అనుభవించి చివరికి గోల్గొతా కొండపైకి సిలువను మోసుకొని వెళ్ళి రోమన్స్ ఆయన్ని గోల్గొతా అనే ప్లేస్లో సిలువ వేశారు. ఆయన సిలువపై చనిపోయిన తర్వాత ఆయన బాడీని జోసెఫ్ ఆఫ్ అరిమతయ సమాధిలో పెట్టారు. అయితే బైబిల్లో ఆయన సిలువ వేసిన తర్వాత ఆ సిలువ ఎక్కడ ఉందో దానికి ఏమైందో మెన్షన్ చేయనప్పటికీ చరిత్రకారుల ప్రకారం క్రూసిఫికేషన్ తర్వాత ఆ క్రాస్ని రోమన్ సోల్జర్స్ అక్కడే పూడ్చిపెట్టారంట. యేసుక్రీస్తు వారు చనిపోయిన 300 ఇయర్స్ తర్వాత రోమన్ ఎంపైర్ కాన్స్టాంటిన్ ద గ్రేట్ క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేశాడు. ఆయన తల్లి క్వీన్ హెలీనా ఒక డివోట్ క్రిస్టియన్. జీసస్ సిలువ వేయబడిన చోటనే సిలువ పాతి పెట్టబడిందని ఆమెకు ఒక కళ వచ్చిందంట. క్రైస్తవులకు సిలువ మీద ఎంతో భక్తి ఉండడం వల్ల 326 ఏడీలో ఆమె జెరూసలేంకి వెళ్ళి యేసు క్రూసిఫికేషన్ జరిగిన గోల్గొతా ప్లేస్లో సర్చ్ చేయమని ఆర్డర్ పాస్ చేసింది. దాంతో అక్కడ త్రవ్వకాలు జరిపినప్పుడు అక్కడ 3 క్రాసెస్ దొరికాయంట. ఆ 3 క్రాసెస్ ఎవరివి అంటే మత్తయి 27:38 ప్రకారం ఆ రోజు యేసుతో పాటు ఇంకో 2 కూడా సిలువ వేశారు. సో ఒకటి యేసుక్రీస్తు ప్రభుల వారిది, మిగిలిన 2 ఆయనతో పాటు సిలువ వేయబడ్డ దొంగలవి. కాబట్టి 3 క్రాసెస్ ఉండడం న్యాచురల్. అయితే అందులో ఏది ఏసు సిలువ అనేది ఇనిషియల్గా తెలియలేదు. అయితే ఈ ఒరిజినల్ క్రాస్ గుర్తుపట్టడానికి ఒక సిక్ ఉమెన్ దగ్గరికి తీసుకెళ్లి టెస్ట్ చేశారు. మొదటి 2 క్రాసెస్ ఆమె టచ్ చేసిన ఏం జరగలేదు, కానీ 3వ క్రాస్ టచ్ చేయగానే వెంటనే ఆమెకు హీలింగ్ జరిగింది. అప్పుడు అది నిజమైన ట్రూ క్రాస్ అని కన్ఫర్మ్ చేశారు. తర్వాత క్వీన్ హెలీనా ఆ సిలువ దొరికిన ప్రదేశంలోనే ఒక చర్చ్ కట్టించింది. అదే చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్. 335 ఏడీ సెప్టెంబర్ 14న కాన్స్టాంటిన్ ఆ దొరికిన యేసుక్రీస్తు ప్రభుల యొక్క ట్రూ క్రాస్ని ఆ చర్చికి అంకితం ఇవ్వడంతో మొట్టమొదటిసారి యేసు రక్తంతో తడిచినటువంటి సిలువ క్రైస్తవ సంఘంలోకి తీసుకొచ్చారు. ఆ రోజు క్రైస్తవులు ఎంతో ఆనందించి ఆరాధించారు. అందుకే అప్పటి నుంచి ఈ రోజు వరకు ట్రూ క్రాస్ గుర్తుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న ఫీస్ట్ ఆఫ్ ది హోలీ క్రాస్ని జరుపుకుంటారు.